నిబంధనలకు లోబడే తాము చెరువు మట్టిని తరలిస్తున్నామని, తమపై మట్టి మాఫియా అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పెద్దపల్లి ఇటుక బట్టి యజమానులు స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు రాజకీయ నాయకుల విమర్శలను తీవ్రంగా ఖండించారు. తాము ప్రభుత్వానికి చెల్లించాల్సిన మైనింగ్ రాయల్టీని సక్రమంగా చెల్లిస్తూ, అధికారిక వే, బిల్లుల ద్వారానే మట్టిని రవాణా చేస్తున్నామని, ఈ ప్రక్రియ అంతా రెవెన్యూ, ఇరిగేషన్, గ్రామ పంచాయతీ మరియు పోలీస్ శాఖల సంపూర్ణ పర్యవేక్షణలోనే జరుగుతోందని వివరించారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తాము కేవలం 12 టైర్ల వాహనాలను మాత్రమే వాడుతున్నామని, నిర్ణీత పరిమితి మేరకే 20 నుండి 25 టన్నులు మట్టిని లోడ్ చేస్తున్నామని యజమానులు పేర్కొన్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లోని ప్రధాన రహదారుల వెంబడి సీసీ కెమెరాల నిఘా ఉందని, తాము ఎక్కడైనా 14 లేదా 16 టైర్ల భారీ వాహనాలతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు మేము మా ఇటుకబట్టి యజమానులు పెద్దపల్లి ఇటుకబట్టి యజమానుల ప్రెస్సింగ్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు ఇక్కడ చెరువు మట్టి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇటుకబట్టి యజమానులు వాళ్ళ మట్టి మాఫియా, ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళ మట్టి తీసుకెళ్తారు అని చెప్పేసి ఈ నిన్నటి రోజున వాళ్ళు మమ్మల్ని ఆరోపించడం జరిగింది. మరియు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అధికారులు కానీ మరియు నాయకులు కానీ మీరు ఏదో తప్పు చేస్తున్నారన్న ముఖ్య ఉద్దేశంతో వాళ్ళని కూడా ఆరోపణలు దానికి ఏమంటున్నాం, ఇటుకబట్టి అనేది కానీ, రియల్ ఎస్టేట్ అనేది కానీ, రిజర్వ్ అనేది కానీ, బిజినెస్ సంబంధించి ఏమైనా కానీ ఇదంతా నిరంతర ప్రక్రియ. ప్రతి సంవత్సరం కానీ ప్రతి 5 సంవత్సరాల తర్వాత కానీ ఇప్పటికీ బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. గవర్నమెంట్ ఈ రోజు కాంగ్రెస్ ఉన్నది, దీనికంటే ముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, దానికంటే ముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నది. అప్పటి నుండి కూడా ఇటుకబట్టిగానే నడుస్తూనే ఉన్నాయి. ఇది మాఫియా అనేది ఏం కాదు. మేము తీసుకెళ్లి ఇటుకబట్టి యజమానం మట్టి తీసుకెళ్తే ఇంకా వేరే ఎక్కడ అమ్మేది ఉంటే దాన్ని మీరు మాఫియా అండి. అది మా సొంత ఉపయోగం కోసం మాకు బిజినెస్ ఉంది కాబట్టి, మా బిజినెస్ లో అదొక పార్ట్ గా మట్టి మాకు అవసరం కాబట్టి మీరు తీసుకెళ్లడం జరుగుతుంది. మీరు దీన్ని ఎక్కిపరచడం మాత్రం మట్టి మాఫియా అని మమ్మల్ని బాధించే విధంగా మీరు ఇలాంటి మాట రాజాని ఈ రోజులోనే కూడా చెప్తున్నాం. ప్రత్యేకంగా మీకు రాజకీయంగా మీరేమైనా ఆరోపణలు చేసుకోవాలనుకుంటే పబ్లిక్ సంబంధించి ఎన్నో రోడ్ల గురించి కానీ, వివిధ పేద ప్రజల గురించి కానీ, ప్రభుత్వ పథకాల గురించి కానీ, వీటికి సంబంధించి ఎన్నో సమస్యలు అక్కడ ఉన్నాయి. వాటిని ఎత్తి చూపండి. వాటిని ద్వారా సూచనలు ఇచ్చి అధికారులను కానీ, ఇప్పుడున్న నాయకులను కానీ వాళ్ళతో పాటు పనిచేసే ప్రయత్నం చేయండి. మీకు మంచి పేరు ఉంటుంది, వాళ్ళకు మంచి పేరు ఉంటుంది. కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళు మేము బిజినెస్ చేసుకుంటే ఇల్లు కట్టుకుంటున్నాము, మాకు ఒక రూపాయి ఖర్చు పెరుగుతుందంటే ఇది మా మీద పెరిగినట్టు కాదు. రేపటి రోజున ఇల్లు కట్టుకున్న ఏ వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నా కానీ ఆయన మీద మేము బాధ్యత వేయవలసి వస్తుంది. బిజినెస్ చేసుకునే వ్యక్తి ఎప్పుడు కానీ మేము కాదు ఎవరైనా కానీ నష్టపోవాలని ఎవరు అనుకోరు. ఏదో విధంగా దాన్ని లాభం పొందాలని ఆలోచించడం ఉండరు. మేము ఎక్కడ కూడా ఇక్కడ మట్టికి మేము దీంట్లో తప్పు చేసే విధంగా మేము సాధిస్తలేము. అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటున్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ లక్షల వాళ్ళ ఈఈలు ఉంటుండ్రు, జీపీ నుండి వాళ్ళ జీపీ ఉంటుండ్రు. వీళ్ళందరి పర్యవేక్షణ ఏఈలు, డిఈలు, కలెక్టర్ గారు వీళ్ళందరి పర్యవేక్షణలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణ భాగంగా మట్టి నడుపుతున్నది. కొంతమంది క్రిస్టియన్ టైర్ అంటున్నారు. ఈ రోజు మేము పొదురుపాక మట్టి కొంత తీసుకుని 200 టిప్ల వరకు మా పెద్దపల్లి సంబంధించిన బలాన్ని పెద్దపల్లి కమాండ్ నుండి వెళ్ళి ఇటువైపు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వరకు వెళ్ళినాయి. అటు కాటపల్లి సుల్తానాబాద్ సంబంధించిన బట్టిలన్నీ సుల్తానాబాద్ టౌన్ లో నుండి వెళ్ళినాయి. సుల్తానాబాద్ టౌన్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి, పెద్దపల్లి టౌన్ లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ ఒక్క బండి 14 టైర్ బండి కానీ 16 టైర్ బండి కానీ ఒక్క బండి లోడ్ బండి కనుక మీరు చూపించినట్టయితే మీ ఆరోపణ నిజమని చెప్పేసి మేము ఒప్పుకుంటున్నాం. అప్పుడు మమ్మల్ని మాఫియా అండి, ఇక్కడ ఏదో అవినీతి జరిగిందని చెప్పేసి అండి దానికి మేము ఒప్పుకుంటున్నాం. కానీ మీరు ఇవన్నీ ఏమి చూడకుంటున్నాం బట్టి ఆరోపణ దయచేసి చేయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మేము బిజినెస్ చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇద్దరికి అంటే ఎవరు మాకు శత్రువు కాదు, ఎవరు మాకు మిత్రులు కాదన్న ఉద్దేశంతో ఉన్నాం. సరే, ఎవరికి ఓటు హక్కు అనేది ఎవరికి వాళ్ళ స్వేచ్ఛగా ఉంటుంది కాబట్టి ఎవరు ఏ పార్టీకైనా వేయచ్చు, ఎవరు ఏ పార్టీ తరఫున ఉండవచ్చు. ఇట్లాంటి విషయాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని మరొకసారి. అదేవిధంగా మీరు గమనించాలి, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇటుకబట్టి వాళ్ళు ఎవరు మట్టి పోసుకోలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కూడా కొంతమంది ఇటుకబట్టిలు ఉన్నాయి, వారికి కూడా మట్టి పోతుంది. మరి వాళ్ళు ఎవరి డబ్బులు ఇచ్చేందుకు ఎక్కించిన వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ పార్టీ సంబంధించిన వాళ్ళకు కూడా ఇటుకబట్టిలు ఉన్నాయి. అంటే ఈ ఆరోపణ చేయడం అనేది చేయగానే సరిపోదు, దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. మీ నాయకులకు మట్టి వస్తుందా వస్తలేదా, మట్టి పోసుకుంటుందా పోసుకుంటేదా, ఏకపక్షపాతంగా కక్షతో సాధించాలనుకుంటే
వారికి ఈ రోజు మట్టి పోదు. అది కూడా నాయకులు కానీ ప్రజలు కానీ గమనించాలని తెలియజేస్తున్నాం. అదే విధంగా మేము అధికారులకు కానీ ఇక్కడ నాయకులకు కానీ ఎక్కడ కానీ మీకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, మేము డబ్బులు ఇచ్చి మేము పని చేసుకోలేదు. సరే ఎక్కడన్నా కొద్ది గొప్ప ఊళ్ళో ప్రాబ్లం ఉండేది వాళ్ళు ఎందుకంటే పోటీ బల్ల పోటీ ఎక్కువ 5-6 బళ్ళు వస్తే మా విలేజ్ వాళ్ళు ఇన్ని బళ్ళు ఆడుతున్నా మాకు ఇబ్బంది ఉన్నదంటే వాళ్ళని మేము ఏమన్నా అంటే సరే వాళ్ళు దిగి కూర్చున్నది మాకు ఇబ్బంది అవుతుందంటే వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళ ఊరికి నిలిపేయాలని ఆలోచనతోటి మా సొంతంగా మేము ఏమన్నా మాట్లాడుతున్నా ఉద్యోగాలతో మాట్లాడుకొని సామరస్యంగా తీసుకెళ్ళాం. కానీ మేము ఎక్కడ కూడా అధికారులను ఇంకా వేరే విధంగా మా బలం ఉపయోగించి తీసుకొచ్చుకునే దురాంకారంతో తీసుకొచ్చిన ప్రయత్నం ఎక్కడ కూడా మేము చేయలేదు, చేయబోము కూడా తెలియదు. పని చేసుకుంటున్నాం అన్న. గతంలో బాకెట్ రూపీస్ 80 పైసా ఉంది, ఇప్పుడు టన్ను ఇస్తున్నారు. ఒక డబ్బు బాకెట్ 80 పైసా ఉన్నారు. మా వ్యవసాయం రేపు క్యాలిక్యులేషన్ చేస్తే 870 రూపాయలు ఏమవుతుంది. మేము 3,300 రూపాయలు కలెక్టర్ గారికి పేరు మీద చెల్లించి వ్యవసాయానికి మాకు అనుమతి ఇచ్చారు. వ్యవసాయంలో మాకు 25 టన్స్ 10% మాయిస్ లేకుండా 10% ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. దానికి కొలపారం అనేది ఏమి ఉండదు. ఇక్కడ దొంగతనం కానీ, ఓవర్ టనేజ్ కానీ, లేకుంటే 12 టైర్లు 14 టైర్లు కానీ, 16 టైర్లు కానీ తీసుకురావట్లేదు. ఎక్కడ కూడా మేము నియమ నిబంధనలకు లోబడే చేస్తున్నాం. మార్నింగ్ 6 to 5 ఇచ్చారు. తర్వాత అక్కడ రెవెన్యూ వాళ్ళు ఒకరు, ఇరిగేషన్ వాళ్ళు ఒకరు, జీపీ నుంచి ఒకరు ఉంటున్నారు. వాళ్ళే వెహికల్ ఇష్యూ చేస్తున్నారు. మేము సెలవులో ఉండడం కూడా ఉండట్లేదు. రోడ్ల మీద పెరుగుతున్నాయంటే 100 మంది డ్రైవర్లు నడిపిస్తున్నారు, 100 జిల్లాలు ఉంటారు వాళ్ళు. వాళ్ళు కూడా ట్రాఫిక్ లోబడి పని చేసుకోవాలి. డ్రైవర్ వాళ్ళు 12 టైర్స్ వెహికల్ అన్నా 25 టన్స్ 10% ఎక్కువ వస్తే రావచ్చు. వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు 10% వస్తుంది. అదే ఇప్పుడు ఒక 2 గంటలు 3 గంటలు ఎన్నో పెట్టి కాంటాక్ట్ చేస్తే 24-23 టన్నుల కంటే ఎక్కువ రాదు. ఎట్లా అంటే బ్లాక్ సాయిల్ వెయిట్ తక్కువ ఉంటుంది, గ్రావెల్ లేకపోతే శాండ్ అది వెయిట్ ఎక్కువ ఉంటుంది.